యువకుడిపై విచక్షణరహితంగా దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించి యువకుడికి వారి తల్లిదండ్రులకు న్యాయం చేయరని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జనసేన సంఘం ప్రధాన కార్యదర్శి జూపుడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గుంటూరు నగరంలోని ఓ ప్రముఖ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా చెర్లోపల్లి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన 21 సంవత్సరాల చీమల దిన్నే మహర్షిని ఆయన పరామర్శించారు. దాడికి గల కారణాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జూపుడి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్న బడుగు బలహీన వర్గాలపై అగ్ర కులాల దాడులు ఆగటం లేదని మండిపడ్డారు. చిన్నపాటి ప్రమాదానికి 21 సంవత్సరాల యువకుడిని పట్లగూడూరు గ్రామానికి చెందిన వారు చెట్టుకు కట్టేసి కొట్టడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. ఈ విషయంపై పామూరు మండలం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితుడికి సరైన న్యాయం జరగలేదని మండిపడ్డారు. తక్షణమే గుంటుపల్లి గ్రామానికి చెందిన మహర్షికి న్యాయం చేసి వారి కుటుంబం మొత్తానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు రాష్ట్రంలోని రజక కుల సంఘాల నాయకులను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. మహర్షిని తీవ్రంగా మరి ఆటో దొరికిన అతన్ని ఆ పక్క విలేజ్లో చిన్న ఆటో మోతరి టర్నింగ్లో స్కూటర్ గుద్దుకుందని అతను కింద పడ్డాక వేసి ఆపి పట్టడం జరిగింది. పట్టడమే కాకుండా ఒక స్తంభానికి 2 గంటల సేపు ఆ ఊళ్ళో అగ్రవర్ణాల కమ్మోళ్ళందరూ కూడా దాడి చేసి తీవ్రంగా అది చంపడానికి ప్రయత్నం చేశారు. తర్వాత వాళ్ళ నాన్నగారికి తెలిసి అక్కడికి పోయి చూసి పోలీసులకు ఫోన్ చేయడంతో పోలీసులు రాగానే కూడా పారిపోయారు. ఒక చిన్న ఇన్సిడెంట్ పట్టుకొని సాగలనా పడక మమ్మల్ని చంపడానికి వచ్చావు ఆటో రూపంలో ఈరోజు అని ఆ రకంగా తీవ్రంగా పట్టడం జరిగింది. కనుక ఎవరైతే ముద్దాలు ఉన్నారో వాళ్ళందరికీ కఠినంగా శిక్షించాలి. తర్వాత ఈ విషయంలో మరి వాళ్ళ కుటుంబానికి కూడా రక్షణ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రజక జనసేన సంఘం మరి డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా మరి ఏదైతే హోమ్ మినిస్టర్ గారికి కూడా ఒక లెటర్ పెట్టి కుటుంబానికి తగు న్యాయం జరిగే విధంగా మరి రాష్ట్ర రజక జనసేన తరఫున తీవ్రంగా కృషి చేస్తామని తెలియజేస్తాం. శిక్షించాలా? వాళ్ళు ఎంతమంది ఉన్నారో మాకు తెలిసింది కొంతమంది, ఇంకెంతమంది కుట్టున్నారో వాళ్ళని కూడా శిక్షించాలా? అది మేము కోరేది. చిన్న చిన్న కేసులు పెట్టేసి ఇడిపించేసేస్తే మేము ఒప్పుకోం.